ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. శ్రీ వనదుర్గాయ నమ. పరబ్రహ్మ పరమాత్మనమా జగత్తుత్పత్తి స్థితి ఫలయ బ్రహ్మహరి హరాయ గుణాత్మ్య సర్గవతిగామి దశ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వ. కుర్రో కుర్రు కొండ దేవత అమ్మ పలుకు, జగతమ్మ పలుకు, సమ్మక్క పలుకు, సారలమ్మ పలుకు, వనదేవత పలుకు, జాయ్ కొండ దేవత పలుకు. ప్రజలందరికీ నమస్కారము. 2026 ఆగస్టు నెల 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ మరి వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎలాగుంది, మరి చాలామందికి రాశి ఫలాల గురించి కొంతమందికే తెలుసు, కొంతమందికి వాళ్ళ పేరు బలాన్ని బట్టి ఆలోచన చేస్తుంటారు. కొంతమంది వాళ్ళు పుట్టిన తారీఖు, పుట్టిన సమయాన్ని బట్టి వాళ్ళకి ఏ నక్షత్రం వస్తుంది, ఆ నక్షత్రం దగ్గ ఏ రాశి వస్తుంది అనేది కొంతమందికి తెలుసుకుంటారు. కొంతమంది పెద్దవాళ్ళు వాళ్ళకి తెలియకోకుండా పెద్దవాళ్ళు పేరు పెట్టేస్తారు. ఎందుకంటే వాళ్ళ గడియలు టయాలు చూసుకోకోకుండా నామకరణం అనేది చెప్తారు. పెట్టేసిన తర్వాత వాళ్ళు ఏ రాశి అనేది సతమతం అయిపోతుంటారు. మాది ఈ రాశ అనేది వాళ్ళకి ఆందోళన పడుతుంటారు. కాబట్టి మీరు అలాగ ఆందోళన పడాల్సిన పనేం లేదు. మీకు ఎలాంటి పేరున్నా, ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా, మరి మీకు డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా పేరు వరకు ఉన్నా మీ పేరుని బట్టి ఏ రాశి వస్తుంది, ఏ నక్షత్రం వస్తుంది, మరి మీకు ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎలాగుంది, వాళ్ళకి లక్ష్మీ కటాక్షమైన యోగము, కళ్యాణ యోగము, సంతాన యోగము, కుటుంబ యోగము, వాళ్ళకి భార్యాభర్తల మధ్యలో కొన్ని కలహాలు, మరి ఉద్యోగాలు అనుకున్న టయానికి రాకోకుండా ఇబ్బంది పడుతూ, మానసికమైన ఒత్తిడిలో కొన్ని ఇబ్బంది పడుతూ, అనేకమైన సమస్యలతో సతమతం అయిపోతుంటారు. కాబట్టి మీకు ఎలాంటి సమస్యలు కానీ, ఎలాంటి ఇబ్బంది కానీ ఉన్నా కూడా తప్పకుండా మమ్మల్ని ఒక్కసారి సంప్రదించినట్టుగైతే మీలో ఏముంది, మీ జాతకాన్ని బట్టి ఏం జరుగుతుంది అనేది గవ్వలం వేసేసి గవ్వల ప్రకారంగా ఈ నెలలో ఈ రాశిలో మీకు ఏ కలిసి వస్తుంది, ఏది మీకు కలిసి రావదు అనేది మేము అన్ని చూసి సెట్ చేసి మీకు అన్ని విషయాలు చూసి చెప్పగలుగుతాం. ఓం నమ శివాయ నమ. ఆగస్టు నెల 2026 మేషరాశి ఫలితాలు. మరి ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ చాలా మందికి చాలా సందేహాలు, చాలా డౌట్లు ఉంటాయి. ఎందువల్ల అనగా ఈ మేషరాశిలో ఇప్పుడు మీకు శని ప్రారంభమైనది. ఈ శని ప్రారంభమైన కాడి నుంచి ఏమి జరుగుతుందో, ఏమవుతుందో, మరి ఆరోగ్య ప్రాబ్లం అవుతుందో, డబ్బు నష్టం అవుతుందో అన్నట్టుగా చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. మరి ఈ శని మహారాజు అనేది మీ జాతకములో అనేది మీ రాశి ఫలంలోకి వచ్చినందున మీరు పడే ఆలోచన, మీరు పడే వేదనలు చాలా ఉంటాయి. కాబట్టి ఈ మేషరాశిలో శని భగవాను వల్ల మీరు భయపడాల్సిన పనేం లేదు. శని భగవాన్ అంటే మీకు ఒక మంచి మార్గాన్ని చూపిస్తాడు. కాబట్టి ఫస్ట్ వరకు ఆయన వచ్చిన తర్వాత మనిషిలో ఉండాల్సిన డబ్బుని దూరం చేస్తారు. మనిషిలో ఉండాల్సిన ఒక భావ్యం అనగా వాటి బుద్ధి లక్షణం అనగా మైండ్లో ఉండాల్సిన ఆలోచనలు, చెడు ఆలోచనలు, చెడు వ్యసనాలకి, తర్వాత ఆటలకి, డబ్బు ఖర్చు పెట్టడం, కొన్ని వస్తువులు కొనటం, కొన్నిగా జనాలు కొంతమంది కార్లు బైకులు తీసుకున్నారు, కొంతమంది ఇల్లు తీసుకున్నారు, కొంతమంది వస్తువులు తీసుకున్నారని, ఎవరో ఏదో చేశారని వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకన్నా మనం కొనాలి అని అప్పో తెచ్చుకొని వాళ్ళు కొంటారు. కొని ఏం చేస్తారంటే మెయిన్గా వాళ్ళ ఆలోచన విధానము తెచ్చి పెట్టి నష్టపోతుంటారు. మరి ఆ నష్టాన్ని కలిగించేది ఎవరు? శని మహారాజు. ఈ శని మహారాజు వలన వీళ్ళకి ఇలా జరుగుతుంటాయి. మరి ఈ శని మహారాజు వచ్చి కూర్చున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు, మీరు చేసే పనులు, మరి అన్నిటికన్నా ముఖ్యమైనది మనకి దైవ అనుగ్రహం. దైవ అనుగ్రహం అనగా దైవ అనుగ్రహంతో మనకి ఆత్మ అనుగ్రహం,
ఆత్మతో మనస్సును పూజించాలి. భగవంతుడి దగ్గర పోయి 2 చేతులు దండం పెట్టి నాకు అన్ని పనులు కావాలంటే కావు కదా. దేనికైనా పెద్దవాళ్ళు చెబుతారు, తొక్కితే రాయి మొక్కితే దేవుడు. అంటే నమ్మకంతోనే ఏదైనా అవుతుంది, కానీ నమ్మకం లేనిది ఏది కాదు ఈ భూ ప్రపంచంలో. కాబట్టి మరి మీరు చేసేది ఆత్మశుద్ధి ఉండాలి మనిషికి. ఆత్మశుద్ధి లేనిది నువ్వు ఏ పూజ చేసినా ఏది చేసినా మీకు ఫలించదు. కాబట్టి మన ఆత్మశుద్ధితోనే మనం భగవంతుణ్ణి పూజించాలి. కాబట్టి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి విద్యా రంగంలో మంచి విద్య, విదేశాల ప్రయాణాలు, పెద్ద పెద్ద కార్యక్రమాలు, అభివృద్ధిగా కావాల్సినవి చాలా వరకు కనబడుతున్నాయి. మరి ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళకి మెయిన్గా వ్యవసాయంలో కూడా సంవత్సరానికి 2 పంటలు అవలేలగా వీళ్ళకి పంతాయి. దాంట్లో ఎలాంటి ఇబ్బందులు ఏమి లేవు. వ్యవసాయంలో వచ్చేసి మధ్యలో కొంతమంది కౌలుగా తీసుకుంటారు, ఒకరి దగ్గర తీసుకొని ఇంకొకరికి ఇస్తుంటారు. దానివల్ల ఏమవుతుందంటే ప్రాబ్లాలు అవుతాయి. దానివల్ల మీకు లేనిపోయిన సమస్యలు ఎదురవుతాయి. మీరు మట్టికి పోయినా కూడా మీ మనసు ఉండాలి. మట్టికి మనం పంపించాం, ఫలానా మట్టి తెమ్మని పంపించామనుకో, ఎవరికో చెబుతాం, మనం ఒకటి తెమ్మంటే ఇంకోటి తెస్తారు. అలా కాకోకుండా ఒక పని చేసేటప్పుడు మీరు శ్రద్ధగా ఆలోచించి మీరే వెళ్ళి తెచ్చుకోవాలి. కాబట్టి కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి, అన్ని కావాలంటే మనకు దక్కవు. ఈ విధంగా సమస్యలతో చాలా వరకు సతమతమయ్యే వాళ్ళందరికీ మెయిన్గా ఈ యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి ఎన్నో రోజుల నుంచి ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఎందువల్ల కుటుంబం గడవాలి, ఇల్లు గడవాలి, మేము ఒక ప్రదేశానికి రావాలి, మా మనసులో అనుకున్న ఒక కోరికలు మాకు నెరవేరాలి, మరి నెరవేరాలంటే మేము కొంచెం కష్టపడాలి అని వాళ్ళు ఎంతో కష్టపడుతుంటారు. కానీ పడుతూ ఒక మధ్యలో కొన్ని గ్రహాలు వాళ్ళని ఆశ్రయిస్తాయి, రావు కేతువ. ఈ రావు కేతువులు వాళ్ళని ఆశ్రయించిన తర్వాత వాళ్ళ మైండ్ ఆలోచన విధానం ఎలా అయిపోతుందంటే చేసే కార్యక్రమం బ్రేక్ అయిపోతుంది. ఆ బ్రేక్ వల్ల వాళ్ళకి ఇన్ని రోజులు పడ్డ కష్టానికి ప్రతిఫలం అనేది లేకోకుండా చాలా ఇబ్బందులు పడుతుంటారు. కాబట్టి ఈ నెలలో వీళ్ళకి 21, 22, 23వ తారీఖు లోపల వీళ్ళకి కొన్ని ముఖ్యమైన పనులు, పెద్ద పెద్ద కార్యక్రమాలు, ఉద్యోగంలో మార్పు, ప్రమోషన్లో కొన్ని మార్పులు, వాళ్ళు చేసే స్థానంలో అనగా ఆఫీసు కానీ మార్పులు కొన్ని జరుగుతాయి. కొత్త కొత్త వ్యాపారాలు, కొత్త కొత్త బిజినెస్లు కొన్ని పూర్తి చేసి అభివృద్ధిగా రావాల్సిన యోగం కూడా ఇలా జాతక యోగంలో చాలా వరకు కనబడుతున్నాయి. కాబట్టి మరి ఈ రాశి వాళ్ళు మరి ముఖ్యంగా మరి ఏ దేవుణ్ణి పూజించాలి, ఏ దేవుణ్ణి ఆరాధించాలి, మరి ఏ దేవుణ్ణి పూజిస్తే మాకు కలిసి వస్తుంది అన్నట్టుగా వీళ్ళకి మనసులో చాలా వరకు సందేహాలు ఉన్నాయి. కాబట్టి భగవంతుడు అనేది నువ్వు ఈ దేవుణ్ణి పూజించు, ఆ దేవుణ్ణి పూజించమనేది కాదు. నీకు మనసుగా నచ్చింది ఫలానా, ఇప్పుడు నేను ఎర్ర డ్రెస్ వేసాను, ఎందువల్ల ఇది మనకు నచ్చింది కాబట్టి ఇది మనం వేసాము. అలాగా మనకు మనసుగా నచ్చిన భగవంతుణ్ణి పూజించండి. కాబట్టి ఈ రాశి వాళ్ళు మెయిన్గా లక్ష్మీ దేవతని ఎక్కువగా పూజించాలి, మహావిష్ణువుని పూజించాలి. మరి ఆ లక్ష్మీ దేవతకి 9 వారాల పాటు పూజా బంధన చేసి అరటిపండు, తర్వాత బియ్యం పిండి తెచ్చి ముద్ద చేసి ఒక గురిగి మాదిరి తయారు చేసేసి దాంట్లో 3 రకాల నూనె పోసి శుక్రవారం రోజున వెలిగించాలి. తలస్నానం చేసి ఆ విధంగా వెలిగించినట్టుకైతే వీళ్ళకి అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది వెళ్ళిపోతాయి, మనశ్శాంతి ఉంటుంది, లక్ష్మి నిలబడుతుంది, చేసే కార్యక్రమాలు అభివృద్ధి పొందుతాయి. ఈ విధంగా చాలా మంది చాలా విధానాలతో బాధపడుతూ ఆరోగ్య సమస్యలతో, కుటుంబ సమస్యలతో, ఎంతో మంది కొన్ని సమస్యలతో బాధపడే వాళ్ళందరికీ మేము అమ్మవారు పూజా బలం చేసి ఈ వేరు మేము పూజా బంధన చేసి అమ్మవారు భూమిలో నుంచి మేము పీకుతాం. ఈ భూమిలో నుంచి మేము పీకేటప్పుడు దీనికి పసుపు కుంకుమ వేసేసి అమ్మవారు మంత్రాన్ని చదివి మేము తీస్తాం. ఇది సభకట్టు వేరు, అంటే నరదిష్టి లేకోకుండా ఆరోగ్యం బాగుండేట్టుగా, మనశ్శాంతి ఉండేట్టుగా, కుటుంబంలో ఎలాంటి సమస్యలున్నా, ఎలాంటి ఇబ్బందులు పడుతున్నా ఇది
అమ్మవారు పూజా బంధన చేసి మేము ఇది వేరుని తీసి చాలా మంది ప్రజలకి, ఎంతో మంది ప్రజలకి మేము ఇచ్చాం. గత 30 సంవత్సరాల నుంచి వచ్చిన మా దగ్గర ఉన్న భక్తులందరికీ ఈ వేరు ఇచ్చి మేము అమ్మవారు పూజా బలం చేసిన దాని వల్ల ఎంతో మంది గొప్పవాళ్ళు అయిపోయి కుబేరులు అయిపోయారు. కాబట్టి తప్పకుండా మీరు మా దగ్గరికి మీరు వచ్చి ఈ వేరు మీరు తీసుకొని వెళ్ళినట్టుగైతే మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు కూడా తీరిపోతాయి. ఈ వేరుని మీరు తెల్లగుడ్డలేసి పసుపు కుంకుమ వేసి ఇంటికి కట్టుకోవాలి. ఈ వేరు వల్ల మీకు అష్టౌశ్వర్యాలు, భాగ్యభోగాలు, మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి. కాబట్టి మాది ఇక్కడ దిల్సుఖ్ నగరు సాయిబాబా గుడి ఎదురుగా శ్రీ సమ్మక్క సారలమ్మ మహాశక్తి పీఠం. తప్పకుండా మీరు మా దగ్గరికి వచ్చి వేరు తీసుకొని వెళ్ళినట్టయితే మీకు అన్ని పనులు విజయవంతం అవుతాయి. లేదు మీరు ఎక్కడో నుంచి ఫోన్లు చేసి వేరే ఊరు నుంచి మీరు ఉన్నారనుకోండి, మరి మీరు మాకు ఫోన్ చేసి గురువుగారు మీ వేరుని మాకు కావాలంటే ఈ వేరుని మేము కొరియర్ ద్వారాగా మేము పంపించగలుగుతాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించండి. మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీ మీద ఏముంది, ఎలాంటి గ్రహాలు ఉన్నాయి, మరి మీకు ఎలాంటి ప్రాబ్లం జరుగుతుంది, ఎవరు మీకు శాతపడి చేస్తున్నారు, ఎవరు మీకు బాలావతి చేస్తున్నారు, మరి మీకు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ చదువులలో బ్రేక్ అయిపోతున్నారు, వాళ్ళ విద్యలో వ్యాపారాల్లో ఇబ్బందిగా కలుగుతుంది. మరి ఇలాగ అయిన వాళ్ళకి ఏ సమస్యలతో బాధపడుతున్నారో తప్పకుండా వాళ్ళ సమస్యలు మొత్తం మేము చూసి ఎలాంటి పరిష్కారం, ఎలాంటి సమస్యకైనా కూడా పరిష్కారం మన దగ్గర దొరుకుతుంది. ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.